వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుని రీసెంట్గా రాజమండ్రి కోర్టులో నుండి బయటకు వస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారండి. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు గారు గతంలో ఒక కీలకమైన కేసులో, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడిని చంపిన డోర్ డెలివరీ చేసిన కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా మీరేం చెప్తారు? జరిగేదాన్ని బట్టి చూస్తే అంతా బానే ఉందండి. కర్మ అనేది ఉంటది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒక అమాయకుడిని ఎవరినైతే ఈ సుబ్రహ్మణ్యాన్ని చంపి తన కారులోనే తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అంటే ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారు. సహజంగా మన వల్ల ఇంకొక ప్రాణికి నష్టం జరిగితేనే చాలా బాధపడతాము. అలాంటిది మనతో పాటు జీవించే ఒక మనిషిని చంపేసి తన కారులో తీసుకెళ్లి అలా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఆ రోజు ఒప్పుకున్నాడు ఆయన. అలా ఒప్పుకోవటం అనేది చాలా అమానుషం అండి. అది అలాంటి పనులు ఇంకొక పక్క చూస్తే మన సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా దళితుడే. ఆయన కూడా రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టేసి నానా రకాలుగా హింస పెట్టి చివరికి ఆయన చావుకు కూడా కారణం అయ్యింది. ఇలాంటి అమానుషమైన పరిపాలన అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందండి. ఇంకెక్కడ జరగలేదు. ఎప్పుడు కని విని ఎరుగనటువంటి విషయాలు కేవలం ఆ ప్రభుత్వంలోనే చూసాం. మరి ముఖ్యంగా చూసుకుంటే తన దగ్గర వ్యక్తిగతంగా పనిచేసే ఒక డ్రైవర్ని ఏదో పర్సనల్ కారణాలతో తనని దారుణంగా చంపేసి ఆ డెడ్ బాడీని తన ఇంటికి తీసుకెళ్లి నేనే చంపానని చెప్పి ఒప్పుకొని తన ఇంటి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంత దారుణంగా చంపేసి నేనే చంపానని చెప్పి ఆ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం అనేది గత 5 ఏళ్ళు పెద్ద దుమారమే రేపింది దీని మీద. అవునండి. అతను ఈ అమానుష చర్య చేసినప్పుడు అతను ఒక ఎమ్మెల్సీ, అతను ఒక ప్రజాప్రతినిధి. ఆ ఇదిలో ఉండి కూడా అలాంటి కార్యక్రమం చేశాడు. అతను అసలు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, మా ప్రభుత్వంలో మేము నాయకులుగా ఉంటే ఇలాగే చంపేసి కూరగాయలు ఫ్రూట్స్ డెలివరీ ఇచ్చేసినట్టు ఇచ్చేస్తామనా? దాని అర్థం అది కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అంటే ప్రజా పాలన చేయాలి. వాళ్ళకి ఏమన్నా బాధలు, కష్టాలు, నష్టాలు, మంచి చెడు అనేది చూసుకుంటేనే నాయకుడు అవుతాడు. కానీ మీరేం చేశారు? అందరినీ శవాల్ని ఇంటికి పంపించడం, ఆడపిల్లల్ని అమానుషంగా బయట రాష్ట్రాలకు తరలించడం, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో లెక్క పెట్టుకుంటే ఎన్నో ఉన్నాయండి.